రాజకీయ నాయకులకి, కార్యకర్తలకి, ఆల్ పార్టీస్ కార్యకర్తలకి, సోషల్ మీడియా నిత్యం ఫాలో అయ్యే వాళ్ళకైతే మీరు నాకు తెలిసి కొత్త కాదు, సుపరిచితురాలు. అది మంచిగా కావచ్చు కొంతమందికి, చెడుగా కావచ్చు కొంతమందికి, కొంతమంది కోపం రావచ్చు, కొంతమందికి మీ మీద ప్రేమ ఉండొచ్చు. బట్ అసలు ఏంటి పావని గౌడ్ ఎవరు అసలు ఏంటి ఈ మధ్య కాలంలో ఇంత వైరల్ అవుతుంది, ఇంత ట్రెండ్లో ఉంటుంది? అసలు పావని గౌడ్ గురించి తెలుసుకోవాలంటే ఏం తెలుసుకోవాలి? మేము ఎవరో చెప్పండి. మీరు అసలు ఎక్కడ, మీ ప్రాంతము, మీరేంటి? పావని గౌడ్ తెలంగాణ ఆడబిడ్డ. పావని గౌడ్ ఒక ఉద్యమకారుని కూతురు. 2001 పార్టీ స్థాపించిన నాటి నుంచి కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారి వెన్నంటి ఉండి పార్టీ కోసం అనునిత్యం పనిచేసిండు మా నాన్న. ఎందుకు ఇట్లా చేస్తున్నావు, పోస్టర్లు అతికేస్తే నీ మీద కేసులు అవుతున్నాయి, మిమ్మల్ని తీసుకుపోతున్నారు, హెరాస్ చేస్తున్నారు, ఇంటికి వస్తున్నారు, ఏంది ఇది అని అడిగితే, బిడ్డ తెలంగాణ వస్తే తెలంగాణ ముఖ చిత్రం మారుతుంది, మనకు 2 ఎకరాల పొలం ఉన్నది, ఆ పొలంలో నీళ్ళు వస్తలేవు, తెలంగాణ వస్తే పొలంలో నీళ్ళు వస్తాయి, కష్టాలు పోతాయి, మనోడు మనకైతాడు తప్ప మంది పాలించిన అన్ని రోజులు తెలంగాణ ఇట్లనే భంగపడుతుంది అని చెప్పిండ్రు. ఇంకొకటి ఏంటంటే, మా నాన్న నా హీరో, మా నాన్న కోసమే నేను చేస్తున్నా, మా నాన్న చెప్పినవన్నీ నిజమైనవి. మా ఇంటికి ఒక 4-5 పేపర్లు వస్తుండే, సిరిసిల్ల ఉరిసిల్ల 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 ఉరిశాల అని హెడ్డింగ్ వస్తుండే. నాన్న ఏంది ఎప్పుడు మారుతాయి వీళ్ళ బతుకు చిత్రాలని అంటే, ఒక విజన్ ఉన్న నాయకుడు వచ్చినప్పుడు, తెలంగాణ వచ్చిన తర్వాత విజన్ ఉన్న నాయకుడు వచ్చినప్పుడే వాళ్ళ ముఖ చిత్రం, వాళ్ళ బతుకులు మారుతాయి బిడ్డ అని చెప్పిండు. నేతన్నల ఆకలి చావులు ఉండేది, ఉరేసుకొని చచ్చిపోయేటోళ్ళు, అట్లున్నది సిరిసిల్లని. రామన్న లాంటి నాయకుడు వచ్చి ఇప్పుడు సిరిల సిల్లగా మార్చిండు. అంటే నిజం, మా నాన్న నిజం చెప్పిండు నాకు, ఆ నిజాన్ని నేను చూస్తున్నా. అందుకే తెలంగాణ కోసము, బాపు కేసీఆర్ కోసం అనునిత్యం ఆయన ఏం చేసిండు అనేది జనాలకు నేను చూపిస్తున్నా. అంటే జనరల్ గా ఓకే, ఇన్ని రోజులు 10 ఏళ్ళు అధికార పార్టీలో ఉంది బీఆర్ఎస్, ఓకే కదా, ప్రభుత్వంలో ఉంది. అవును. అప్పుడు ఉన్నప్పుడు మాట్లాడినరన్నా కూడా, అప్పుడున్నప్పుడు వాళ్ళ వెన్నంటి ఉన్నారన్నా కూడా, లేదా అప్పుడున్నప్పుడు ఆయన్ని బాపు అన్నా, లేదంటే అప్పుడున్నప్పుడు ఒక విజన్ ఉన్న నాయకుడు, ఇలాంటివి చాలా మంది మాట్లాడుతుంటే చూసినాం. దాని తర్వాత గవర్నమెంట్ పోగానే వాళ్ళ మాటల ధోరణి, వాళ్ళ వైఖరి కూడా మారుతుంటది. కానీ ఇవాళ ప్రతిపక్షంలోకి వచ్చారు, అసలు పార్టీ గురించి రకరకాలుగా మాట్లాడుతున్నారు. అసలు ఇది ఉంటదా, కారు అంతా ఖాళీ అవుతుంది, సో కారు పని అయిపోయిందని మాట్లాడుతున్న నేపథ్యంలో, అధికార పార్టీలో ఉన్నప్పటికంటే ప్రతిపక్షంలోనే పావని గౌడ్ వాయిస్ ఎక్కువగా వినిపిస్తుంది. ఎందుకు, ఏం ఆశించి? నేను అసలు ఆశించి పనిచేసేది ఉంటే ఇంతగానం పనిచేయను. నాకేం ఆశయాలు అంటే ఆశయాలు ఉన్నాయి, ఆశించి అయితే చేస్తలేను. బాపు కేసీఆర్ కోసమే పనిచేస్తున్నా, ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నా. అసలు ఎవరు ఏ అమ్మాయి కూడా ఇట్లా చేసిందో చేయలేదో నాకు తెలియదు. ఎందుకు అంత అంటే మళ్ళీ తిరిగి దాన్ని తీయించుకోవాలని ఎప్పుడన్నా మళ్ళీ వద్దు ఈ పార్టీలు మారాలంటే, ఈ రాజకీయ పార్టీల విషయంలో అప్పటికప్పుడు ఎమోషన్ ఫీల్ అవుతారు, తర్వాత మళ్ళీ దాన్ని మార్చుకునే విధానంలో చాలా మందిని చూస్తాం కదా. ఈ నేపథ్యంలో అది పర్మనెంట్ టాటూ, టెంపరీ కాదు. ఎందుకంటే మేము వేయించుకుంటూ చూసాము, ఏదో ఒక స్టిక్కర్ కాదు, పర్మనెంట్ టాటూ. రేపు ఎప్పుడన్నా మీ ఆలోచన విధానం మారినప్పుడు ఇబ్బంది అవుతుంది కానీ అడిగే వాళ్ళు కూడా లేరా? మిమ్మల్ని అనలేదా ఈ మాట జనరల్ గా వేయించుకున్నా? చాలా. అయితే ఏమైందంటే, ఈ మధ్య కాలంలో నాకు కొన్ని ఆఫర్స్ వచ్చినాయి వేరే వేరే పార్టీల నుంచి. మీరు ఆ పార్టీకి ఎంత పనిచేసినా కూడా మీకు ఏమి ఇవ్వరు, ఏం చెయ్యరు అని చెప్పిండ్రు. ఏమి ఇచ్చినా ఏం చెయ్యకున్నా కూడా ఎప్పటికీ బాపు కేసీఆర్ కోసమే నేను పనిచేస్తా, తెలంగాణ కోసమే పనిచేస్తా అనేసి చెప్పిన. మా ఆయన నన్ను అడిగిండు అనమాట, పావని రాజకీయ నాయకులు అంటే అవసరాల కోసము మారుతా ఉంటారు. ఇప్పుడు రేపు తెలంగాణ బీఆర్ఎస్ గవర్నమెంట్ రావచ్చు, రాకపోవచ్చు, మరి నెక్స్ట్ నీకు రాజకీయం ఎన్నుకున్నావు, రాజకీయంలో మరి నువ్వు వేరే పార్టీలకు పోవాలంటే ఎట్లా అని అడిగిండ్రు. వేరే పార్టీలు ఉండేయండి, వేరే దాంట్లోకి ఓడుండది. బీఆర్ఎస్ పార్టీ ఉన్నన్ని రోజులు, ఉన్నా లేకపోయినా బాపు కేసీఆర్ గారి గురించి, పార్టీ ఉన్నా లేకపోయినా బాపు కేసీఆర్ గారి గురించి ఎప్పుడు పనిచేస్తూనే ఉంటా. ఆయన చెప్పింది, ఆయన చేసింది జనాలకు చెప్తూనే ఉంటా నేను అని చెప్పిన. తెలంగాణ రాకముందు నేను కిట్స్ వరంగల్లో MBA చేస్తుంటిని 2009లో. అప్పుడు మా నాన్న 1 month నన్ను జాయిన్ చేసిన తర్వాతనే చనిపోయిండ్రు. తెలంగాణ మూమెంట్ అప్పుడు ఎక్కువ ఉండే. నేను రింగ్ టోన్ ఏం పెట్టుకున్నా అంటే, పొడుస్తున్న పొద్దు ఓలే నడుస్తున్న గానమా పోరు తెలంగాణమా అనేసి రింగ్ టోన్ పెట్టుకున్నా. హలో ట్యూన్, రింగ్ టోన్ అవన్నీ పెట్టుకున్నా. పెట్టుకుంటే ఒక కండక్టర్ నన్ను అన్నాడు, ఇంత టీనేజ్ నుండి ఇట్లాంటి పాటలు పెట్టుకుంటారా ఎవరన్నా, తెలంగాణ ఏంది వచ్చేదా చచ్చేదా అని అన్నాడు. మా నాన్నని కూడా నేను అన్నా, ఏంది నాకు ఇంత మంది ఉన్నారు,
అంత మందితో యుద్ధం చేయాలంటే మీతో అవుతుందా అని అన్నా. కానీ కేసీఆర్ తెలంగాణ తెస్తాడు బిడ్డ అని ఆయన చెప్పిండు. అట్లనే ఆయన కూడా నేను చెప్పిన తెలంగాణ వస్తుంది, తెలంగాణ పాట పెట్టుకుంటేనే నువ్వు షేమ్ఫుల్ గా ఫీల్ అవుతున్నావా అని అడిగిన అనమాట. అట్లా